లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. గురుదేవో భవ. దైవ ప్రార్థన. సర్వశక్తి దైవమది దేనిని విడువక ఉన్నదది. సర్వశక్తి దైవమది దేనిని విడువక ఉన్నదది. చెబితే మాత్రం నమ్మొద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపునది జీవుల జీవిత జ్ఞానమది. పండిత పామర కర్మఫలం పొందే కష్ట సుఖమతడే. ఆయన నడతే అణుశక్తి అణువుల కలయిక అది నీవు. తనలో నీవు నీలోనతడు ఇరువురిలోనంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు. అతడే నీవని ఎరిగినచో పూర్ణము జ్ఞానము ముక్తియదే. అతడే నీవని ఎరిగినచో పూర్ణము జ్ఞానము ముక్తియదే. పూర్ణము జ్ఞానము ముక్తియదే. పూర్ణము జ్ఞానము ముక్తియదే. పూర్ణము జ్ఞానము ముక్తియదే. గురు ప్రార్థన. భ్రూమధ్యాన్ని మృదువుగా స్పృశించి నా ప్రాణాన్ని ఎరిగించి, సంచిత కర్మల తప్పించి సహజస్థితి నెరుగ తురీయమిచ్చి, జీవధాతు కేంద్రమెరిగి తపస్సుతో పాపకర్మల పోగొట్టు తురీయాతీతమిచ్చి, యుక్తాయుక్త విచక్షణ తక్షణమే అమలు పరచే. పంచేంద్రియముల నిగ్రహించ శాస్త్రము నేర్పి, దేహంలో ప్రాణాన్ని ప్రాణంలో సత్యాన్ని జ్ఞానంతో ఎరుకపరచి, సక్రమమైన నడతతో లోకంలో స్నేహాన్ని పెంపొందించే ప్రేమ మార్గాన్ని విశదపరచి, క్రమపరచిన కాయకల్పము సరిదిద్దిన కర్మయోగము సులభతర వ్యాయామములు నేర్పించి, ఆలోచనలు ఆరోగ్యము తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన గురువే వర్ధిల్లు. గురువే వర్ధిల్లు. నాడీ శుద్ధి. వెన్నుపాము శుద్ధి. మనము కూర్చున్న చోటు చుట్టూ పరిసరములు దైవ మహాశక్తితో నిండియున్నది. దైవ మహాశక్తి
శరీరంలో ప్రాణంలో అలలు అలలుగా ప్రసరించినట్లు అనుభూతిని పొందుతున్నాము. దైవ మహాశక్తి రేయింబవళ్ళు సర్వకాలములందు సర్వ ప్రదేశములందు సర్వకార్యములందు తోడు నీడగా పూర్ణ రక్షగా మార్గదర్శిగా ఉండుగాక. తల్లికి నమస్కారం. తండ్రికి నమస్కారం. గురుదేవులు శ్రీ వేదాద్రి మహర్షి గారికి నమస్కారం. తపస్సు పంచభూత నవగ్రహ తపస్సు. పంచభూతములనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములు. వీటిలో 5వ తత్వమైన భూమి మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. తపస్సుకు కేంద్రముగా ఈ భూగోళాన్ని తీసుకుంటున్నాము. ఈ భూగోళం చాలా పెద్దది. 25,000 మైళ్ళ చుట్టుకొలత గలది. మన్ను, లోహములు, రసాయనములతో కూడినది. గంటకు 1000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరుగుచున్నది. సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేసే కక్షలో ఒక రోజుకు సుమారు 16 లక్షల మైళ్ళు ప్రయాణం చేస్తున్నది. ఇంతటి బృహత్తరమైన ఈ భూమి యొక్క గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. భూమితో ఒక్కటిగా కలిసి ప్రాణ సంబంధమును ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో భూమి యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. భూమి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామ క్రమంలో 4వ తత్వమైన నీటి మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. ఈ భూమి 172 పాళ్ళు నీటి చేత నిండి ఉన్నది. మేఘాలలో, చెట్లలో, ప్రాణులలో నీరు ఉండటాన్ని మనం చూస్తున్నాము. ప్రాణుల జీవితంలో నీటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నాము. నీటి యొక్క గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. నీటితో ఒక్కటిగా కలిసి ప్రాణ సంబంధము ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో నీటి యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. నీటి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామ క్రమంలో 3వ తత్వమైన అగ్ని మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. భూమి వేగముగా ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నది. దానివలన భూమి బరువైన కణములన్నీ కేంద్రములో చేరి ఒత్తిడి కలిగిస్తున్నవి. ఈ ఒత్తిడి వలన అణువిచ్ఛేదనము కలిగి భూమి కేంద్రములో నిరంతరము అగ్ని ప్రజ్వరిల్లుతున్నది. దాని వేడి భూమి పై వరకు విస్తరించి అక్కడ ఉన్న ప్రాణులకు ఉత్తేజాన్ని, ప్రేరణను కలిగిస్తున్నది. ఆ బడబాగ్నిని మన తపస్సు కేంద్రంగా తీసుకుంటున్నాము. అగ్ని యొక్క గొప్పదనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. అగ్నితో ఒక్కటిగా కలిసి ప్రాణ సంబంధమును ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో అగ్ని యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. అగ్ని మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
ప్రపంచ పరిణామ క్రమంలో రెండవ తత్వమైన వాయువు మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. భూమి చుట్టూ 10 మైళ్ళ ఎత్తు వరకు మందంగాను, ఆ పైన పలుచగాను వాయువు ఒక కవచములాగా సుడులు తిరుగుచూ ఆవరించి ఉన్నది. ప్రాణుల జీవితానికి వాయువు ఎంతో ముఖ్యమైనది. వాయువు యొక్క గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. వాయువుతో ఒక్కటిగా కలిసి ప్రాణ సంబంధము ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో వాయువు యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. వాయువు మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామ క్రమంలో మొదటి తత్వమైన ఆకాశం మీద తపస్సును ప్రారంభిస్తున్నాము. ఈ ప్రపంచంలో అన్నింటి ఉత్పత్తికి కారణమైనది, సూక్ష్మమైన చలనం కలిగి మూల కారణమైనది ఆకాశమనే ప్రాణశక్తి. ఈ ఆకాశము మన శరీరంలో ప్రాణశక్తిగాను, ప్రపంచం మొత్తము శక్తిగలముగాను, ఎక్కడా ఖాళీ లేకుండా నిండి ఉన్నది. ఈ ఆకాశం నుండి ఉత్పన్నమైనవే వాయువు, అగ్ని, నీరు, భూమి అనే 4 భూతములు. ఆకాశపు గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. ఆకాశంతో ఒక్కటిగా కలిసి ప్రాణ సంబంధమును ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో ఆకాశపు ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. ఆకాశం మీద మనసు కేంద్రీకరించి తపస్సు. నవగ్రహముల మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. ఆకాశంతో నిండిన శక్తిగలమైన విశ్వములో అనేక కోట్ల నక్షత్రాలను చూస్తున్నాము. ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క సూర్యుడే. వాటిలో ఒక నక్షత్రమైనది ఈ భూమి చుట్టి వస్తున్న సూర్యుడు. సూర్యుడు, దానికి సంబంధించిన గ్రహములను నవగ్రహములని పిలుస్తున్నాము. సూర్య కుటుంబానికి చెందిన అన్ని గ్రహముల నుండి వస్తున్న కాంత అలలు మానవుడి శరీరానికి, ప్రాణానికి నేరుగాను అతి సన్నిహితంగాను సంబంధం కలిగి ఉన్నది. మొదట సూర్యుడి మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడు ఒక పెద్ద అగ్నిగోళము. భూమి కంటే పరిమాణంలో 19 లక్షల రెట్లు పెద్దది. 25 రోజులలో ఒక ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నది. సూర్యుడి నుంచి నారింజ రంగు కిరణాలు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణాలకు మన శరీరంలో ఉన్న ఎముకలతో సంబంధం కలిగి ఉన్నది. సూర్యుని కిరణములు మనకు జీవితంలో విజయాన్ని, జ్ఞానాభివృద్ధిని, జీవితాభివృద్ధిని ఇవ్వగలవు. సూర్యుని కిరణములు మన శరీరంలో, ప్రాణంలో కలుపుకుంటున్నాము. సూర్యుని కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయుగాక. సూర్యుని మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
బుధగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుని నుండి మొదటి కక్షలో సుమారు 3 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం బుధుడు. ఇది సూర్యుడిని ఒకసారి చుట్టి రావడానికి 88 రోజులు పడుతున్నది. బుధగ్రహం నుంచి ఆకుపచ్చని కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరములోని చర్మముతో సంబంధము కలిగి ఉన్నది. బుధుడి ఆకుపచ్చని కిరణాలు మనకు బుద్ధి కుశలత, విద్యాభివృద్ధి, జ్ఞానాభివృద్ధిని ఇవ్వగలవు. బుధుడి ఆకుపచ్చని కిరణాలను మన శరీరంలో, ప్రాణంలో కలుపుకుంటున్నాము. బుధుడి ఆకుపచ్చని కిరణాలు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయుగాక. బుధుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. శుక్రగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుండి సుమారు 6 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము శుక్రుడు. ఇది సూర్యుడిని ఒక్కసారి ప్రదక్షిణ చేయడానికి 225 రోజులు పడుతున్నది. శుక్రగ్రహం నుంచి తెల్లని రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరములోని శుక్లస్ఫురణితమనడి ధాతువులతో సంబంధము కలిగి ఉన్నది. ఈ కిరణములు మనకు సంతోషము, ప్రాణాభివృద్ధి, జీవితాభివృద్ధిని ఇవ్వగలవు. శుక్రుడి కిరణములను మన శరీరంలో, ప్రాణంలో కలుపుకుంటున్నాము. శుక్రుడి కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. శుక్రుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. చంద్రగ్రహము మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 3వ కక్షలో సుమారు 9 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్నటువంటి గ్రహం భూమి. భూమి నుండి సుమారు 2,30,000 మైళ్ళ దూరంలో భూ ప్రదక్షిణ చేస్తున్న ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి సుమారు 29 రోజులు పడుతున్నది. చంద్రుడి నుంచి తెల్లని రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరంలోని రక్తముతో సంబంధము కలిగి ఉన్నది. చంద్రుని కిరణములు రక్త ప్రసారాన్ని సరిదిద్దగలవు. బుద్ధి కుశలత, జీవితంలో అభివృద్ధిని ఈ కిరణములు ఇవ్వగలవు. చంద్రుడి కిరణములను మన శరీరంలో, ప్రాణంలో కలుపుకుంటున్నాము. చంద్రుని కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. చంద్రుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. అంగారక గ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 4వ కక్షలో సుమారు 14 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం అంగారకుడు. ఇది సూర్య ప్రదక్షిణ చేయడానికి 18 నెలలు పడుతుంది. అంగారక గ్రహము నుంచి ఎరుపు రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరములోని ఎముకల మధ్యతో సంబంధమున్నది. అంగారక కిరణములు నిర్భయత్వము,
బ్రహ్మజ్ఞానము, జీవితాభివృద్ధిని ఇవ్వగలవు. అంగారక కిరణములను మన శరీరంలో ప్రాణములో కలుపుకుంటున్నాము. అంగారక కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయుగాక. అంగారకుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. గురుగ్రహము మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుండి 5వ కక్షలో సుమారు 48 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము గురుగ్రహము. 12 సంవత్సరములకు ఒక్కసారి సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ బంగారు రంగు కిరణములను ఉత్పన్నం చేస్తున్నది. ఈ కిరణములకు మన మెదడు కణములతో సంబంధము కలిగి ఉన్నది. గురుగ్రహ కిరణములు బ్రహ్మజ్ఞానము, వివేకాభివృద్ధి, జీవితాభివృద్ధిని ఇవ్వగలవు. గురుగ్రహ కిరణములను మన శరీరంలో ప్రాణంలో కలుపుకుంటున్నాము. గురుగ్రహ కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయుగాక. గురుగ్రహము మీద మనసు కేంద్రీకరించి తపస్సు. శనిగ్రహము మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 6వ కక్షలో సుమారు 88 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము శనిగ్రహము. సూర్యుని చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయడానికి శనిగ్రహానికి 30 సంవత్సరములు పడుతుంది. శనిగ్రహము నుంచి నీలము, నలుపు కలగలిసిన బూడిద రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కిరణములకు మన శరీరములోని నరములతో సంబంధము కలిగి ఉన్నది. శనిగ్రహ కిరణములు దీర్ఘాయువు, శరీర ఆరోగ్యము, వస్తు సంపద, మనోబలమును ఇవ్వగలవు. శనిగ్రహ కిరణములను మన శరీరంలో ప్రాణములో కలుపుకుంటున్నాము. శనిగ్రహ కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయుగాక. శనిగ్రహము మీద మనసు కేంద్రీకరించి తపస్సు. రాహుకేతువులనేడి ఛాయాగ్రహముల మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుని కేంద్రములో అణువిచ్ఛిత్తి జరిగి అణువులు చలనరహితములై శుద్ధ పరబయలుగా బ్రహ్మముగా మారుతున్నవి. దీనినే బ్లాక్ హోల్ అని పిలుస్తున్నాము. ఈ అణువులు అనేకంగా అక్కడ నిలవలేక ఒక గీత మాదిరి సూర్యుడి కేంద్రం నుంచి బయటపడి విశ్వాన్ని దాటి శుద్ధ పరబయలుతో కలిసిపోతున్నవి. ఈ విధంగా సూర్యుడి ఇరుప్రక్కల నుంచి నిరంతరము బయటపడుతున్నటువంటి నలుపు రంగు గల కాంతాల మార్గమే ఒక ప్రక్కన రాహువు అని మరొక పక్కన కేతువు అని పిలుస్తున్నాము. రాహుకేతువులనేది 2 కాంత అలల మార్గము నుంచి ఉత్పన్నమవుతున్న కిరణములు నలుపు రంగు కలిగి ఉన్నవి.
ఈ కిరణములకు మన శరీరంలో ఉన్న ఓజస్సుతో సంబంధమున్నది. ఈ కిరణములు బ్రహ్మజ్ఞానము, శరీర ఆరోగ్యము, జీవితాభివృద్ధిని ఇవ్వగలవు. రాహుకేతువుల కిరణములను మన శరీరంలో, ప్రాణములో కలుపుకుంటున్నాము. రాహుకేతువుల కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయుగాక. రాహుకేతువులనే ఛాయాగ్రహముల మీద మనసు కేంద్రీకరించి తపస్సు. శక్తిగలం. ఈ బ్రహ్మాండమనే మహావిశ్వంలో ఈ సూర్యకుటుంబం వంటి అనేక కోట్ల సూర్యకుటుంబాలున్నాయి. వాటన్నింటినీ నక్షత్రరాశులు అని పిలుస్తున్నాము. ఈ విధంగా విశ్వమంతా నిండి ఉన్నటువంటి అన్ని నక్షత్రరాశులను మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అని 12 రాశులుగా విభజించారు. ఈ 12 నక్షత్ర రాశుల నుంచి నిరంతరం కాంతాలల కిరణములు మనపై ప్రసరిస్తూ ఉన్నవి. ఈ కాంతాలలు మనకు మంచినే చేయుగాక. శక్తిగలంలో తపస్సు. శుద్ధ బయలు. ఈ విశ్వాన్ని దాటి మనసుని విస్తరింపజేసుకుంటున్నాము. ఎల్లలు లేనటువంటి శుద్ధ పరబయలు బ్రహ్మము. అదే బ్రహ్మము ఈ బ్రహ్మాండము మొత్తము ఒక్కొక్క అణువులో మధ్యన అణువుకు అణువుకు చుట్టూ ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. ఈ బ్రహ్మమనే శుద్ధ పరబయలు మన లోపల జ్ఞానంగా ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. శుద్ధ బయలులో తపస్సు. బ్రహ్మమనే శుద్ధ బయలు మన లోపల ఘనపదార్థం శరీరంగాను, రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, ప్రాణశక్తి ప్రసరణ అనే 5 భౌతిక భాగాలుగా ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. వీటన్నింటినీ నడిపిస్తున్నది జ్ఞానమని తెలుసుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి మనిషిలో, ప్రాణిలో అమరి ఉండటాన్ని గుర్తిస్తున్నాము. ఈ విధంగా బ్రహ్మమే పరిణామక్రమంలో అన్ని ప్రాణులు అయినదని ఎరిగి, ఏ ప్రాణికి ఏ బాధ కలిగించకుండా, ఎక్కడ ఏ ప్రాణికైనా బాధ కలిగినా ఆ బాధను పోగొట్టడానికి మన పనులను సరిదిద్దుకొని కరుణతో జీవించడానికి సంకల్పించుకుందాము. ఈ విస్తరించి వ్యాపించిన మనస్థితిని ఎప్పుడూ మరొక జ్ఞాపకం ఉంచుకొని సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఎరుకతో తపస్సు పూర్తి చేస్తున్నాము. సంకల్పము. దైవ మహాశక్తి కరుణ వలన ఆరోగ్యము, దీర్ఘాయువు, తగిన సంపద, గొప్ప ఖ్యాతి, పరిపూర్ణ జ్ఞానము పొందిదముగాక. దీవెనలు. జీవన భాగస్వామికి ఆశీస్సులు. బిడ్డలకు ఆశీస్సులు. సహోదరులకు ఆశీస్సులు. దగ్గరి బంధువులకు ఆశీస్సులు.
మిత్రులకు ఆశీస్సులు. శత్రువులు ఎవరైనా ఉన్నట్లయితే వారి మనసు మారి మంచి మిత్రులు కావాలని కరుణతో దీవించండి. పనిచేసే చోట, దినసరి కార్యక్రమాలలో మనతో సాన్నిహిత్యమున్న వారందరికీ ఆశీస్సులు. గురుదేవులు శ్రీ వేదాద్రి మహర్షి గారి వేదాద్రియము సుఖినో భవంతు. ఉలగ సముదాయ సేవా సంఘము సుఖినో భవంతు. ఆలియార్ జ్ఞానమందిరము, మణిమండపము సుఖినో భవంతు. మన ఊరిలో ఉన్న స్కై ధ్యానమందిరములు, అందులో ధ్యానము సేవ చేయువారు వారి కుటుంబములు సుఖినో భవంతు. 2 కర్తవ్యములు. నేను నా జీవితకాలంలో ఎవరినీ శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాలలో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం చేస్తాను. నేను నా జీవితకాలంలో ఎవరినీ శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాలలో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం చేస్తాను. నేను నా జీవితకాలంలో ఎవరినీ శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాలలో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం చేస్తాను. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க వలముడన్. ప్రపంచ సంక్షేమ కాంక్ష. ప్రపంచంలో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరుగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వమొక్కటి బలపడవలే. ప్రపంచంలో యుద్ధ విరోధ భయము లేక ప్రజలు శ్రమపడుతూ సమృద్ధి కాపాడుకొనుచూ జీవించవలే. లోకమంతటా మానవజాతి శాంతి అనడి ఒక తరగని పెన్నిధిని పొంది పెరుగవలే. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. వర్షకామన. ఈ లోకంలో సకాలంలో సూరిష్టి కురిసి నదులు, ఏర్లు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. ఈ లోకంలో సకాలంలో సూరిష్టి కురిసి నదులు, ఏర్లు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. ఈ లోకంలో సకాలంలో సూరిష్టి కురిసి నదులు, ఏర్లు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. మనలో శాంతి నెలకొనుగాక. మన చుట్టూ శాంతి నెలకొనుగాక. ప్రపంచమంతటా శాంతి నెలకొనుగాక. శాంతి శాంతి శాంతి. ప్రపంచ సంక్షేమ దీవెన. లోకమంతా సకాలములో వర్షములు కురియాలి. రైతులంతా ధాన్యాన్ని సంతోషంగా పండించాలి. లోకమంతా సకాలములో వర్షములు కురియాలి. రైతులంతా ధాన్యాన్ని సంతోషంగా పండించాలి. పలు వృత్తులు చేస్తున్న కార్మికులు అభివృద్ధి చెందాలి. విజ్ఞానంలో దివ్య జ్ఞానం ఎరిగే సంస్కృతి ఎదగాలి. లోకమంతా సకాలములో వర్షములు కురియాలి. కలహాలు పోటీ పగాలేని పరిపాలన నడవాలి. అజ్ఞానం పేదరికం
కలంకము సమసిపోవాలి. కలహాలు పోటీ పగాలేని పరిపాలన నడవాలి. అజ్ఞానం పేదరికం కళంకము సమసిపోవాలి. సుఖ జీవితాన్ని ఒసగే దివ్య జ్ఞాన జ్యోతి వెలగాలి. సుఖ జీవితాన్ని ఒసగే దివ్య జ్ఞాన జ్యోతి వెలగాలి. మన బాధ్యత ధర్మ జీవనమై గొప్పగా మరాలి. మన బాధ్యత ధర్మ జీవనమై గొప్పగా మరాలి. మన బాధ్యత ధర్మ జీవనమై గొప్పగా అమరాలి. మన బాధ్యత ధర్మ జీవనమై